చంద్రకళ అయితే ఏంటి మనిద్దరం తోటికోడళ్ళం కదా, మనిద్దరం కలిసి వ్రతం చేసుకుందామా వరలక్ష్మి వ్రతం అని అనేసరికి ఏంటి అలానే అని శాలిని అంటూ ఉంటుంది. ఏంటి మీ ఇద్దరు కలిసి వ్రతం చేసుకునేది అని అనేసరికి విరాట్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అసలు నువ్వు కలిసి వ్రతం చేయడం ఏంటి అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటుంది శాలిని. అలా శ్యామల చిరాకు పడేసరికి శాలిని అయితే అలా చూస్తూ ఉంటుంది. అదేంటి పిన్ని గారు వ్రతం ఇంటి కోడలుగా మేము కలిసి చేసుకోవడంలో తప్పేముంది అని చెప్పేసి చంద్రకళ అనేసరికి అసలు నువ్వు ఈ వ్రతం చేయడానికి వీల్లేదు, నువ్వు ఇంటి కోడలే అని నువ్వు అనుకుంటా సరిపోదు, మేము అసలు నువ్వు ఇంటి మనసుగానే అనుకోవడం లేదు, నువ్వెలా వ్రతం చేస్తావు అని అనేసరికి అదేంటిది మీరు అనుకోకపోయినా నాకు అనవసరం, నేను ఇంటి పెద్ద కోడల్ని అని చెప్పేసి చంద్రకళ అనేసరికి నువ్వు పెద్ద కోడలువా ఏంటనేది మాకు అనవసరం, నువ్వు వ్రతం చేయడానికి వీల్లేదు, శాలిని వ్రతం చేస్తుంది, ఇంటి కోడలుగా శాలిని వ్రతం చేస్తే చాలు, నువ్వు చేయవలసిన అవసరం లేదు అని శ్యామల అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి చంద్రకళ అయితే అలా చూస్తూ ఉంటుంది. అదేంటి పిన్ని గారు పెద్ద కోడలై నేనుంటుండగా శాలిని చేయడం ఏంటి? చంద్రకళ అలా అనేసరికి విరాట్ అయితే అలా చూస్తూ ఉంటాడు. పెద్ద కోడలివా అని కాదు, నీకు చేసే అర్హత ఉందా లేదా అనేది ఇప్పుడు విరాట్ చెప్తాడు అని శ్యామల అనేసరికి విరాట్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు వ్రతం చెయ్యాలా చేయవద్దా అనేది విరాట్ చెప్తే ఖచ్చితంగా నువ్వు వ్రతం చేసుకో, విరాట్ నిర్ణయం పైన ఆధారపడి ఉంది, నువ్వు చేయడానికి అర్హత ఉంది అని నీకు విరాట్కి అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు వ్రతం చేసుకోవచ్చు అని అనేసరికి ఇక చంద్రకళ అయితే విరాట్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఏం సమాధానం చెప్తాడా వాళ్ళ ఆయన అని.